చల్లగా. శ్రీహర్ష. నేచర్ని ఎంజాయ్ చేసేటట్టుగా ఎక్కడికైనా వెళ్ళావా? ఒక ఊటీ, కొడైకెనాల్. శృంగేరి వెళ్ళేటప్పుడు బెంగళూరు నుంచి శృంగేరి వెళ్ళే హైవే చాలా బాగుంటుంది సార్. ఘాట్ రోడ్. ఆ రూట్ చాలా ఇష్టం నాకు. అక్కడెక్కడైనా ఆగారా? వంట వండుకొని వెళ్ళి అక్కడ ఆగి కూర్చొని చెట్ల కింద భోజనాలు చేయడాలు. మన భోజనాలు జరిగినాయి అనమాట. అవన్నీ క్లీన్ చేసుకొచ్చారా, లేకపోతే అవన్నీ ఆ కుప్ప అక్కడ వదిలేసి వచ్చారా? క్లీన్ చేసుకునే వచ్చాం సార్. మిగిలిన ఎక్స్ట్రా కుప్ప ఏమైనా కనపడితే అవి కూడా క్లీన్ చేశారా లేదా? ఎక్స్ట్రా కుప్ప అంటే సార్ అర్థం కాలేదు సార్. యాక్చువల్గా ఏంటంటే చాలా మంది ఇట్లాగే అక్కడ కూర్చొని వంటలు చేసేసుకొని తినేసి ఆ పేపర్, ప్లాస్టిక్ అన్ని పడేస్తుంటారు సార్. మీరు చేయలేదు? లేదు సార్. అట్లాంటి కనపడినా కూడా నేను క్లీన్ చేసేస్తుంటాను అనమాట. అంటే నాది క్లీన్ చేయడం కాకుండా మిగతా వాళ్ళు ఎవరైనా కుప్ప పడేసి ఉంటే స్వచ్ఛ భారత్ నేచర్ మనం, ఎందుకంటే మనం వెళ్తాం అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేస్తాం, అన్ని చూసేసుకొని మనుషులు దాగేసి ఆ ప్లాస్టిక్ బాటిల్ అలాగే పడేస్తాం. అది ఇట్ బికమ్స్. ఒకసారి అయితే నేను కుట్రామంలో ఒక ప్రైవేట్ ఫాల్స్కి వెళ్ళా. అడవిలో చీకట్లో 2 గంటలకి రాత్రి తెలియదు, ఒక 50 అడుగుల నుంచి ఒక ధార ఫుల్ ఫోర్స్ అనమాట. పైకి అలా చూస్తే మొత్తం అడవిలో మధ్యలో అక్కడ మటుకు స్కై కనపడుతుంది రౌండ్గా, ఫుల్ స్టార్స్. దాని కింద కూర్చొని ఆ చల్లటి నీళ్ళల్లో చూస్తే మొత్తం ఆ సోపు కవర్లు, ఆ షాంపూ శాచెట్లు, ఇవన్నీ ఎంత దరిద్రం చేస్తారంటే మన వాళ్ళు నేచర్కి వెళ్ళి అది ఎంజాయ్ చేసేటప్పుడు ఆ సోపులు అవసరమా అసలు కదా? అందుకని నెక్స్ట్ టైం నువ్వు వెళ్ళినప్పుడు తప్పకుండా యూ మేక్ ఇట్ క్లీనర్ దెన్ యూ ఫైండ్ ఇట్. నేను ఒకటి చెప్తా చరణ్, నా ఎక్స్పీరియన్స్. సార్, నేను కొల్లూరు పుణ్యక్షేత్రానికి వెళ్ళి సౌపర్ణిక నదిలో స్నానం చేయడానికి అక్కడ దిగాను. నాకంటే ముందర ఒక అబ్బాయి చక్కగా షాంపూ అవన్నీ అక్కడ ఏమి, ఇక్కడ షాంపూ సబ్బులు వాడకూడదని బోర్డు ఉన్నప్పటికీ చక్కగా మొత్తం అంతా ఒళ్ళంతా షాంపూ రాసుకుని తలకు రాసుకుని స్నానం చేసి బయటకు వచ్చాడు. ఫ్రెష్గా టవల్ కట్టుకుంటున్నాడు. కట్టుకుని నన్ను చూసి ఒక సెల్ఫీ అడిగాడు. నేను సెల్ఫీ ఇవ్వను, బట్ ఒక కండిషన్ మీద ఇస్తాను అన్నాను. ఏంటని అడిగాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అక్కడ ఈ రూల్స్ని ఉల్లంఘించి నువ్వు అలాగా అక్కడ చేయడం తప్పు. అలా చేసినందుకు గాను నేను బట్టలు వేసుకుని మీతో సెల్ఫీ తీసుకుంటాను. బట్టలు కుదరదు నాకు. ఇప్పుడు ఎలాగైతే నువ్వు ఉన్నావో రుమాలు కట్టుకుని ఇప్పుడు మనం సెల్ఫీ వీడియో తీసుకుందాం, నీకు ఓకే అంటే ఓకే అన్నాడు. నువ్వే కాదు నేను కూడా తీసుకుంటా అని చెప్పి నేను కూడా వీడియో తీసి నువ్వు నాకు ప్రామిస్ చేయి, ఇట్లాగే ఏ నదిలో కూడా నువ్వు షాంపులు సబ్బులు వాడనని చెప్పి నువ్వు ప్రామిస్ చేయని చెప్పి అతను చేయించాను. ఆ వీడియో నా దగ్గర ఉంది. తర్వాత సంచికలో మీకు ప్లే చేసి చూపిస్తాను. తప్పకుండా సార్. ఫెంటాస్టిక్. సరే, నీ పాట వివరాలు చెప్పే. నేను పాడబోయే పాట గీతాంజలి చిత్రం నుండి ఆమని పాడవే హాయిగా. ఆల్ ది బెస్ట్. ఆమని పాడవే హాయిగా, మూగవై పోకు ఈ వేళ, రాలేటి పూల రాగాలతో పూసేటి పూల గంధాలతో మంచు తాకి కోయిలా మౌనమైన వేళలా ఆమని పాడవే హాయిగా, ఆమని పాడవే హాయిగా. వయస్సులో వసంతమే ఉషస్సులా జ్వలించగా, మనస్సులో నిరాశలే రచించలే మరీచిక పదా
స్వరాల నాయదా స్వరాల సంపద తరాల నా కథ క్షణాలదే కదా గతించిపోవు గాథనేనని ఆమని పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ రాలేటి పూల రాగాలతో సుఖాలతో పికాలతో ధ్వనించిన మధుదయం దివి భువి కళానిజం స్పృశించిన మహోదయం మరో ప్రపంచమే మరింత చేరువై నివాళి కోరిన ఉగాది వేళలో గతించిపోని గాథనేనని ఆమని పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ రారేటి పూల రాగాలతో పూసేటి పూల గంధాలతో మనసు తాకి కోయిలా మౌనమైన వేళలా ఆమని పాడవే హాయిగా ఆమని పాడవే హాయిగా. శ్రీహర్ష, నమస్తే సార్. చాలా చక్కగా పాడావమ్మా. ఇప్పుడు ఒక విషయం చెప్తా. సార్. ఇప్పుడు నువ్వు పాడిన ఈ ఈ పాట ఏదైతే ఉందో కరెక్ట్గా నీ వయసు ఎంత ఇప్పుడు? 19 సార్. 19, 20. 29 సంవత్సరాలు. కరెక్ట్గా 10 ఏళ్ల తర్వాత నువ్వు పాడుకుని చూడు. 100% అంటే ఇప్పుడు బాగా పాడలేదని కాదు, నీ గాత్ర ధర్మం ఇంకా సపోర్ట్ చేస్తుంది ఈ పాట. తప్పకుండా సార్. సింపథెటిక్ రియాక్షన్ ని తెలుగులో ఏమంటారండి చంద్రబోస్ గారు? సింపథెటిక్ రియాక్షన్, సానుభూతి కూడా ఇంకోటి ఏదో ఉంది. కాదు, సింపథెటిక్ రియాక్షన్ అంటే మీరు తింటుంటే నాకు తినాలనిపించడం, అది కూడా సింపథెటిక్ రియాక్షనే. మీ కళ్ళంటి నీళ్ళు వస్తే కొన్ని వల్నరబుల్ పార్ట్స్ ఉంటాయి, కళ్ళు ఇట్లా మ్యూకస్ మెంబ్రేన్ సంబంధించి సహానుభూతి. ఇంకోటి ఏదో వర్డ్ ఉండాలండి, గుర్తు రావట్లేదు. కానీ పిల్లలు చాలా పాటలు పాడుతున్నారు, కొన్ని పాటలకి సింపథెటిక్ రియాక్షన్ వస్తుంది. అంటే బా నేను కూడా పాడితే బాగున్నాను, ఒకసారి తగిలించుకోండి. అన్నిసార్లు అలా రాదు ఆ ఫీలింగ్. ఆమని పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ రాలేటి పూల రాగాలతో పూచేటి పూల గంధాలతో మంచు తాకి కోయిలా మౌనమైన వేళలా ఆమని పాడవే హాయిగా. ఈ రాగం అంటే కూడా నాకు చాలా ఇష్టం. అంతే. ఇప్పుడు నాకు వచ్చిన సింపథెటిక్ రియాక్షన్ సునీతకి చాలాసార్లు వస్తుంటుంది, నాకేమో అప్పుడప్పుడు వస్తుంది. ఓకేమ్మా, చాలా చక్కగా పాడావు, అభినందనలు, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి పాటకు వస్తుంది కానీ ప్రతి పాట పాడడానికి భయం వేస్తుంది నాకు. నేను పాడతానా? అసలు ఛాన్స్ లేదు. కానీ సార్ పాడుతున్నది అబ్జర్వ్ చేసావా నువ్వు? ఆ డైనమిక్స్ ఎలా అది స్వతహాగా ఉండటం ఒకటి, ఎక్స్పీరియన్స్ ఒకటి, అండ్ ఆ తర్వాత సాహిత్యాన్ని అర్థం చేసుకునే తీరులో కూడా మనం ఎలా పాడతాం అనేది ఆధారపడి ఉంటుంది. అద్భుతంగా పాడావు. నాకు తెలిసి కంప్లీట్లీ ఈ పాడతా తీయగా సీజన్లోనే నేను నీకు వేసినటువంటి హైయెస్ట్ మార్క్స్ ఈ పాటకి.
థ్యాంక్ యూ సో మచ్. శ్రీహర్ష నమస్తే సార్. నమస్తే, బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. కీరవాణి గారు, సునీత గారు వాళ్ళ దగ్గర నుంచి మంచి మంచి అభినందనలు అందుకున్నావు. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. నాకు అసలు ఎంత పరిపక్వత నీలో. నువ్వు గత సంచికలో పాడిన రాజుగారి పెళ్లిరో పాటకు ఈ పాటకు దాన్ని ఎంత అద్భుతంగా ఆలపించావు, దాని శైలిలో దీని బాణిలో ఎంత అద్భుతంగా ఆలపించావు. అంటే ఎప్పటికప్పుడు నీలో ఉన్న ధాతువు ఏంటంటే వైవిధ్యం. ఎంత వైవిధ్యమో అంత వైవిధ్యం. ఇందులో నాకు బాగా నచ్చిన అంశం ఏంటంటే చరణంలో, మొదటి చరణంలో గతించిపోవు గాథ నేనని అంటారు వేటూరు గారు. రెండో చరణంలో గతించిపోని గాథ నేనని. గతించిపోయే గాథ ఏంటి? నాలో ఉన్న కోరికలు, నాలో ఉన్న ఆశలు, నాలో జ్వలించే ఇవన్నీ కూడా, ఆ ఎండమావు లాంటి ఈ ఆశలన్నీ కూడా గతించిపోతాయి. కానీ ఈ చిలకలు, ఈ కోకిలలు, ఈ ఉదయాలు, ఈ ఉగాది వేళలు ఇవన్నీ గతించిపోవు అంటారు. అంటే ఒక మాటతో మొత్తం ఆ సన్నివేశాన్ని మార్చే ప్రక్రియ రచయిత చేతిలో ఉంటుందన్నమాట. నాకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒకటే కన్నుంది ఒక రాజుకి. తిరుమల రాయని ఒక రాజు ఉన్నాడు. తిరుమల రాయుడు ఒకటే కన్నుంది. ఆ ఒక్క కన్ను మీద కవిత్వం చెప్పమన్నాడు. అతను నొచ్చుకోకుండా అతను పొగిడేలాగా కవిత్వం చెప్పాలి ఈ కవి. అప్పుడు చెప్పాడు, అన్నాతిని గూడ హరుడవు, అన్నాతిని గూడకున్న అసుర గురుండవు, అన్నా తిరుమల రాయ కన్నొక్కటి లేకయున్న కౌరవపతివే అన్నాడు. అంటే అన్నాతిని కూడా హరుడవు అంటే నీకు ఒకటే కన్ను ఉంది. నువ్వు నీ భార్యతో కలిస్తే, నీ భార్యతో కూడితే నీకు 3 కళ్ళు, హరుడివి, శివుడివి అవుతావు నువ్వు. అన్నాతిని గూడకున్న అసుర గురుండవు అంటే నువ్వు ఒకటివే ఉంటే కనుక అసుర గురుండు శుక్రాచార్యుడికి ఒకటే కన్ను ఉంది, ఒక కన్ను. అన్నా తిరుమల రాయ కన్నొక్కటి లేకపోయినా కౌరవపతి అంటే ఆ ఒక్క కన్ను కూడా లేకపోతే నువ్వు కౌరవపతి ధృతరాష్ట్రుడివి అన్నాడు. అంటే ఏ సన్నివేశాన్నైనా వాళ్ళ నైపుణ్యంతో, వాళ్ళ నేర్పుతో, వాళ్ళ చాతుర్యంతో కవులు చెప్పే విధానానికి ఉదాహరణ చెప్తున్నా. వేటూరు గారు కూడా మొదటి చరణాన్ని, రెండో చరణాన్ని ఎంత అద్భుతంగా ఒక చిన్న మాట, ఒక చిన్న అక్షరం మార్పుతో ఎంతో అద్భుతంగా వర్ణించారు ఆయన. చాలా మంచి భవిష్యత్తు ఉంది నీకు. థ్యాంక్ యూ సార్. హర్ష, నువ్వు ఇప్పుడు ఈ స్టేజ్ మీద నేను పాడిన ఇంత అందం పాడినా కూడా నాకు అది నా సొంతమైన పాట అని నాకు అనిపించదు. కానీ ఈ పాట ఎందుకో నాకు ఇట్స్ మై ఓన్ అని అనిపిస్తుంది. సో నాకు స్క్రూటిని ఇంకా ఎక్కువ. సో నేనేం చెప్పొస్తున్నానంటే, అందరి దగ్గర నుంచి మంచి ప్రశంసలు అందించుకున్నావు, బాగున్నది. నాకు లోపం అనిపించింది. ఒకసారి పల్లవి పాడవా? ఆమని పాడవే హాయిగా. ఇప్పుడు ఒక సింగిల్ బ్రెత్లో అన్ని మొత్తం పాడు. ఆమని పాడవే హాయిగా, మూగవై పోకు ఈ వేళ. ఇది నీకే బెటర్గా అనిపించట్లా? ఎస్. దేర్ ఇస్ అ కనెక్ట్. సోల్ మిస్సింగ్ అనిపించింది నాకు ఈ సాంగ్. టెక్నికల్గా బ్రిలియంట్, అంతా అన్ని స్వరస్థానాలు అన్నీ, పిచ్చింగ్ అన్నీ బాగున్నాయి. ఆ భావం లేదు దాంట్లో, ఆ సోల్ లేకుండా పోయిందన్నది నా అభిప్రాయం. ఓకే, ఆల్ ద బెస్ట్, గుడ్ లక్.